అరే ఏమ్రా ఇట్లా కూర్చున్నారు? అందరు న్యూ ఇయర్ చేసుకుంటుర్రా. మరి మీకేమైందిరా? మేము తీసుకుందామంటే మన దగ్గర పైసలు లేవు, అందుకే ఈడ కూర్చున్నాం. మన దగ్గర 150 మీ దగ్గర మన పైసలు ఉన్నాయరా? గవి లేకనే కదా గీడ కూర్చున్నాము. ఈరోజు నర్సింగ్ బర్త్డే ఉందిరా. మరి ఇంకేముంది దాని బర్త్డే కేక్ తీసుకోపో. అంటే కేక్ కోపిస్తే దావత్ అయిపోతుంది. కేక్ కోపిస్తే దావత్ అయిపోతుంది. What a vision. What a thought. మన బర్త్డేకి మనం న్యూ ఇయర్ దావా తీసుకుంటున్నాం రా. ఓకే ఓకే. మన బర్త్డేకి మనం న్యూ ఇయర్ దావా తీసుకుంటున్నాం రా. ఓకే ఓకే. అదిరిపోలా. న్యూ ఇయర్ రోజు నీ బర్త్డే చేస్తున్నాము. న్యూ ఇయర్ రోజు నీ బర్త్డే చేస్తున్నాము. అందుకే రాపించాము మాట్లాడి. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యు. చూసారా సార్ డబుల్ యాక్షన్. అన్న ఒక్కడ కట్ చేసాడేమన్నా, మనం ఇట కట్ చేద్దామన్నా. కట్ చేసాడేమన్నా, మనం ఇట కట్ చేద్దామన్నా. న్యూ ఇయర్ రోజు మేమందరం కలిసి కేక్ కట్ చేపిస్తున్నాం నీకు. అమ్మాయి న్యూ ఇయర్ కేక్ కట్ చేస్తున్నాం. అట్లా కాదురా, న్యూ ఇయర్ రోజు నీ బర్త్డే కేక్ కట్ చేస్తున్నాము. అరే నాగా ఈరోజు లేట్ అయితే ఇంట్లో అయిపోయినావా? ఎందుకన్నా? అరే ఈరోజు అన్న బర్త్డే ఉంది, పార్టీ ఉంటుందిరా. వచ్చిన ఇలా మొత్తానికైతే న్యూ ఇయర్ దావా చేసుకుంటున్నామన్నా. మొత్తానికైతే న్యూ ఇయర్ దావా చేసుకుంటున్నామన్నా. న్యూ ఇయర్ రోజు నీ బర్త్డే దావా తీసుకుంటున్నాం అంటున్నా అంతే. మళ్ళీ ఒకసారి అనమని అన్న చెప్పింది అర్థమైందా? అన్న ఇంకోసారి ఏం ముచ్చట మాట్లాడతావు నాగరాజు నువ్వు? అరే ఈసారి పక్క గల్లీల కంటే మనమే మంచి చేస్తున్నాం న్యూ ఇయర్. మనమే మంచి చేస్తున్నాం న్యూ ఇయర్. ఏ అట్లా కాదు పక్క గల్లీల కంటే ఈసారి మనం న్యూ ఇయర్ నర్సియన్ బర్త్డే మస్తు చేసామంటాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు? మనం మళ్ళొచ్చిన న్యూ ఇయర్ ప్రతి న్యూ ఇయర్ ఇట్లా చేసుకుందాం మామ. మనం మళ్ళొచ్చిన న్యూ ఇయర్ ప్రతి న్యూ ఇయర్ ఇట్లా చేసుకుందాం మామ. అట్లా కాదు మామ, ప్రతిసారి నేను బర్త్డే ఎట్లా చేద్దామని ఏం ఫీల్ ఉండదు మామ. అయినా మన నలుగురం అనుకున్నాం కదరా న్యూ ఇయర్ చేసుకున్నాం. అరే వీరెందుకు వచ్చిండ్రా, వీరెందుకు వచ్చిండ్రా? నలుగురు కలిసి బర్త్డే ఏం కూర్చోగా అంటున్నాడు. అరే పోతాం ఇంటికి, మాకు ఎక్కువైంది. అరే సాయి న్యూ ఇయర్ రోజు అవుట్ కావద్దుగా హ్యాపీ
చాలా పెద్ద ఆట ఆడావురా నువ్వు